నా పేరు కురువ పల్లయ్య, బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్. ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం దగ్గర బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో మరి మౌలిక సదుపాయాలు కల్పించాలని నిరసన చేస్తూ ఉంటే సందర్భంగా మరి అక్కడికి చేరుకున్న గ్రంథాలయ లైబ్రరీ చైర్మన్ నీలి శ్రీనివాస్ గారు మరి రోజు చదువుకునేటువంటి పాఠకులపైన దురుసుగా మాట్లాడుతూ నువ్వు ఈరోజు వచ్చినావు, రోజు వస్తున్నావు అని ఆయన పురమాయించి గట్టిగా మాట్లాడడం దేనికి సంగీతం? మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ వ్యాఖ్యలను, ఆ పాఠకులపైన చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్పీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఒక లైబ్రరీ, ఒక గ్రంథాలయ జిల్లా చైర్మన్ అయి ఉండి పాఠకులపైన ఆ రకంగా మాట్లాడడం మరి చాలా దుర్మార్గం. ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం. మరి గ్రంథాలయం అంటే ముందు తెలుసుకోవాలి చైర్మన్ గారు. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి అవగాహన లేని వాళ్ళని గ్రంథాలయ చైర్మన్లుగా నియమిస్తే ఈరోజు ఆ గ్రంథాలయానికి ఏం చేయలేని పరిస్థితిలో ఆ చైర్మన్ ఉండడం అనేది సిగ్గుచేటు. మరి ఒక గ్రంథాలయంకి ఎవరు వస్తారు, ఎవరు చదువుకుంటారు అనేది ముందు ఆ గ్రంథాలయ లైబ్రరీ చైర్మన్ తెలుసుకోవాలి. గ్రంథాలయానికి వచ్చే వాళ్ళు పాఠకులు వాళ్ళకి ఖాళీ సమయంలో దొరికినప్పుడు వాళ్ళు పేపర్ చదువుకోవడానికో, లేకపోతే బయట సమాజాన్ని చదవడం కోసమో, లేకపోతే గ్రూప్స్ ప్రిపేర్ అవుతామో కావడం కోసమో నిరుద్యోగులు వచ్చి వాళ్ళకి టైం దొరికినప్పుడల్లా వచ్చి చదువుకొని పోతారు. రెగ్యులర్గా రావాలనేది ఏమి ఉండదు గ్రంథాలయానికి. అది తెలుసుకోవాలి ముందు లైబ్రరీ చైర్మన్ గారు. మీకు ఏమి తెలియకుండా ఈరోజు ఆ గ్రంథాలయానికి వచ్చేటువంటి పాఠకుల పైన ఆ రకంగా దుర్భాషలు ఆడుతూ మరి మీదికి అనేది పోవడం అనేది ఇది నిసిగ్గు అనిపిస్తూ ఉన్నది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చూస్తూ ఉన్నాము. మరి ఇట్లా అవగాహన లేని వాళ్ళని నియమించి ఈరోజు ఈ రకంగా గ్రంథాలయాన్ని భ్రష్టు పట్టించడం అనేది దుర్మార్గం. మరి అక్కడున్న వ్యవస్థలో అంటే గ్రంథాలయం దగ్గర ఉన్నటువంటి సమస్యలు తీర్చాల్సినటువంటి చైర్మనే మరి ఆ రకంగా దుర్భాషలు ఆడడం అనేది సిగ్గుచేటు. మరి అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. బాత్రూము, మరి లెట్రిన్స్ అవన్నీ దుర్గంధ వాసన వెదజల్లుతూ ఉన్నాయి. అక్కడ పాఠకులు చదువుకోలేని పరిస్థితి ఉన్నది. మరి అదేవిధంగా గ్రంథాలయంలో లైట్లు సరిగా లేవు, వెంటిలేటర్స్ లేవు. అదేవిధంగా అక్కడ క్లీన్గా లేవు, చైర్లు నీట్గా లేవు, పరిశుభ్రంగా లేదు. అక్కడ ఉన్న సెక్రటరీ గాలికి వదిలేసి కూడా మరి గ్రంథాలయం పట్టించుకోకుండా ఆయన నెలకు 2 సార్లు 3 సార్లు వస్తున్నాడు. మరి వాటన్నిటిని సరిచేయాల్సినటువంటి చైర్మన్ ఈ రకంగా ప్రవర్తించడం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి మీరు ఎంతవరకు చదువుకున్నారో మరి మీకు విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఒక గ్రంథాలయంకి ఉన్నటువంటి ఎబిలిటీస్ ఏమేమో ముందు తెలుసుకోవాలని మా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గ్రంథాలయ చైర్మన్కి డిమాండ్ చేస్తూ ఉన్నాం.